ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా పుష్ప. దానికి సీక్వెల్గా డిసెంబర్ 5న పుష్ప 2 విడుదలైంది. 1800 కోట్లకు పైగా గ్రాస్ను వరల్డ్ వైడ్ వసూలు చేసిన పుష్ప 2 గతేడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ను అందుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ సంస్థ అతి త్వరలో పుష్ప 2ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలిపింది. హిందీ భాషలో విడుదల చేయడానికి అక్కడి మల్టీప్లెక్స్ థియేటర్లతో చేసుకున్న ఒప్పందం అడ్డు వచ్చే ఆస్కారం ఉంది. ఇదిలా ఉంటే జనవరి 30న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారని, దీని నిడివి 3 గంటల 44 నిమిషాలు ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే పుష్ప 2 విడుదలైన తరువాత రీలోడెడ్ వర్షన్ పేరుతో మరో 20 నిమిషాలను యాడ్ చేశారు. తాజాగా నెట్ఫ్లిక్స్ మరో 24 నిమిషాల నిడివిని జత చేస్తున్నట్లు తెలిపింది. బాలనటుడుగా పలు చిత్రాల్లో నటించి అలరించిన ఆనంద్ వర్ధన్ ఇప్పుడు నిదురించు జపాహనతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో సామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నాంది ఫేమ్ నవమి గయాక్ నటిస్తోంది. రోష్మి సాహోతా మరో నాయిక. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. మనిషి నిద్రపోయే వరకు సైన్స్, అయితే నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ అంటూ మొదలయ్యే టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. అనూప్ రూబెన్ సంగీతం అందించిన ఈ సినిమాను ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుగ్గా విడుదల చేయబోతున్నారు. రామరాజు, పోసాని కృష్ణమురళి, కల్పలత, గార్లపాటి, కంచరపాలెం రాజు, వీరేన్ తంబిదురై, జబర్దస్త్ శాంతికుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆనంద్ వర్ధన్ కు హీరోగా ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. సుందర్ సి దర్శకత్వంలో 12 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్న తమిళ చిత్రం మదగజరాజా పొంగల్ కానుగ్గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారు. జనవరి 31న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ భారాన్ని హీరోయిన్లు వరలక్ష్మి, శరత్ కుమార్, అంజలి భుజానికి ఎత్తుకున్నారు. తమిళ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విశాల్ తెలుగుకు వచ్చేసరికి దూరంగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగులోనూ చక్కని విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని హీరోయిన్లిద్దరూ తెలిపారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను హీరో వెంకటేష్ విడుదల చేయగా చక్కని ఆదరణ దానికి లభించింది. నటి సత్యకృష్ణన్ ఈ సినిమాతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఆమె ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించిన హరిహర వీరమల్లు చిత్రం మార్చి 28న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి అనే పాటను ఇటీవల మేకర్స్ 5 భాషల్లో విడుదల చేశారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో బుధవారం ఈ పాటకు సంబంధించిన బీటీఎస్ వీడియోను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కీరవాణి స్వరాలందించిన ఈ పాటను పెంచల దాసరాయిగా పవన్ కళ్యాణ్ పాడారు. బాబీ డియోల్ ఔరంగజేబుగా నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ నాయిక. క్రిష్తో పాటు ఈ సినిమాను జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు దీన్ని నిర్మిస్తున్నారు. అమ్మాయిలు అందంగా తయారు కావడానికి గంటల సమయాన్ని వెచ్చిస్తుంటారు. మరి ఓ అబ్బాయి అమ్మాయిగా కనిపించడానికి ఎన్ని గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది? ఎంత ఓపిక ఉండాల్సి ఉంటుంది? మాస్కర్ దాస్ విశ్వక్సేన్కు సినిమా అంటే ఫ్యాషన్ ఉండడంతో సహజంగానే ఓపిక వచ్చేసింది. అతను లైలా అనే సినిమాలో తొలిసారి లేడీ గెటప్లో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం ఎన్ని గంటల పాటు ఓపికగా సమయాన్ని ఇచ్చాడో తెలియజేస్తూ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ఫిబ్రవరి 14న లైలా సినిమా జనం ముందుకు రాబోతోంది. దీనిని రామ్ నారాయణ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన లైలా చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.